నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాచారం నేను మీ అనిత ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం ఫిరంగిపురం పోలీస్ స్టేషన్ లో ఎస్పీ ఆరిఫ్ ఆఫీస్ ఆకస్మిక తనిఖీ సిబ్బంది పనితీరు పెండింగ్ కేసులపై ఆరా సింగరేణి ఆర్చి2 జీఎం కార్యాలయం ఎదుట మైనింగ్ స్టాఫ్ ఆందోళన మద్దతు తెలిపిన అన్ని కార్మిక సంఘాలు బాధ్యత జవాబుదారీతనంతో జనం ముందుకు వెళ్తున్నాం ఏపీ డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి వెల్లడి ఏళ్లు గడుస్తున్న అతిగతి లేని రోడ్డు మండిపడుతున్న నర్సింగాపూర్ పల్లెవాసులు ఇక డీటెయిల్స్ చూస్తే పెద్దపల్లి జిల్లా గోదావరికని 8వ కాలనీ సింగరేణి ఆర్చి2 జీఎం కార్యాలయం ఎదుట మైనింగ్ స్టాఫ్ ఆందోళన చేపట్టారు మెడికల్ అన్ఫిట్ అయిన మైనింగ్ సిబ్బందికి సర్వీసులు ఉద్యోగం కల్పించాలని వారు డిమాండ్ చేశారు కుటుంబ సభ్యులతో కలిసి ఒక రోజు నిరసన దీక్షలో మైనింగ్ స్టాఫ్ పాల్గొన్నారు ఈ నిరసన దీక్షకు అన్ని కార్మిక సంఘాలు మద్దతు తెలిపాయి మైనింగ్ స్టాఫ్ ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలని యూనియన్ నాయకులు డిమాండ్ చేశారు గుంటూరు జిల్లా ఫిరంగిపురం పోలీస్ స్టేషన్ను జిల్లా ఎస్పీ ఆరిఫ్ ఆఫీస్ ఆకస్మికంగా తనిఖీ చేశారు సిబ్బంది పనితీరు పెండింగ్ కేసులు స్పందన కార్యక్రమంలో వస్తున్న పిటిషన్లు పెట్టి కేసులు ఇతర విషయాల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు ట్రాఫిక్ సమస్యకు ఏ విధమైన చర్యలు తీసుకుంటున్నారని సిబ్బందిని ప్రశ్నించారు ఈ నెల 26వ తేదీన జరిగే జాతీయ లోక్ అదాలత్లో సాధ్యమైనంత వరకు ఎక్కువ కేసులు డిస్పోజల్ చేయాలని ఆయన అధికారులకు ఆదేశాలు జారీ చేశారు మేడికొండూరు సిఐ ఆల్తాఫ్ హుస్సేన్ స్పెషల్ బ్రాంచ్ సిఐ బాలసుబ్రహ్మణ్యం స్టేషన్ ఎస్ఐ లక్ష్మారెడ్డి సిబ్బంది పాల్గొన్నారు గుంటూరుకి ఇప్పుడు వచ్చింది కదా ఇప్పటికి గుంటూరు రూరల్ జిల్లా గుంటూరు జిల్లాకి ఇప్పుడు గుంటూరు జిల్లా సో విజిట్ చేయడం జరిగింది ఇక్కడ ఉన్న ఇంపార్టెంట్ గ్రేవ్ క్రైమ్స్ నాన్ గ్రేవ్ క్రైమ్స్ అన్నీ ఉన్నాయి అట్లా స్టేజ్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఎంత పెండెన్స్ ఉంది ప్లస్ స్టాఫ్ ఎంతమంది ఉన్నారు స్టాఫ్కు గ్రీవెన్స్ కూడా వాళ్ళకి ఏదైనా ఇబ్బంది ఉందా ఇక్కడ వాళ్ళకి ఏదైనా రిప్రజెంటేషన్ అది కూడా కన్ఫర్మ్ చేయడం జరిగింది సో అట్లానే మనకి చిన్న అడ్మినిస్ట్రేటివ్ ఇష్యూస్ కూడా మన లోక్ అదాలత్ ఉంది లోక్ అదాలత్ అన్ని మనం చేస్తున్నాము ఇట్లా ప్లస్ ఓవరాల్ మండల్లో ఎన్ఫోర్స్మెంట్ కానీ ఈ బెల్ట్ షాప్స్ గాంజా దాని మీద ఎట్లా ఉంది పరిస్థితి ఎన్ని కేసెస్ ఉన్నాయి సిఐ ప్లస్ సబ్ ఎస్హెచ్ఓతో మాట్లాడారు ప్లస్ వేరే ఎట్లా మనకి ఫ్యూచర్ గోయింగ్ ఫార్వర్డ్ స్పందన పెటిషన్స్ ఎన్ని ఉన్నాయి స్పందన పెటిషన్స్కే త్వరగానే మనము ఎంక్వైరీ చేస్తున్నాము ఏంటి మొత్తం కలపడం జరిగింది సో ప్రస్తుతానికి ఇంపార్టెంట్ ఇష్యూస్ మండల్లో అట్లాంటివి ఏం లేవు గ్రేవ్ క్రైమ్ సీరియస్ క్రైమ్ సో శాంతి భద్రతలు కూడా లా అండ్ ఆర్డర్ పరంగా కూడా సీరియస్ ఇష్యూస్ ఏం లేవు ప్రస్తుతానికి సో ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది సో ఇన్స్పెక్టర్ అండ్ ఎస్ఐ విల్ ఫాలో బాపట్ల జిల్లా పిట్టలవానిపాలెం గ్రామంలో స్థానిక ఎమ్మెల్యే డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్నారు నియోజకవర్గంలో చేపట్టిన ఈ కార్యక్రమం 21 రోజులు విజయవంతంగా పూర్తి చేసుకుందని మీడియాతో మాట్లాడుతూ అన్నారు ప్రభుత్వ కార్యక్రమాన్ని చిత్తశుద్ధితో నిర్వహిస్తూ బాధ్యత జవాబుదారీతనంతో జనాల ముందుకు వెళ్తున్నామని అన్నారు జగనన్న ప్రభుత్వం చేపట్టిన సచివాలయ వ్యవస్థ రూపకల్పన చారిత్రాత్మక ఘట్టమని ఆయన చెప్పారు కార్యక్రమంలో ఎంపీపీ షేక్ బాచి రాష్ట్ర రహదారుల కార్పొరేషన్ డైరెక్టర్ షేక్ అహ్మద్ హుస్సేన్ సర్పంచ్ బోలగాని అరుణ సుబ్బారావు వైసీపీ నాయకులు కార్యకర్తలు వాలంటీర్లు అధికారులు గ్రామ ప్రజలు పాల్గొన్నారు అందరికీ నమస్కారం ప్రతి ఇంటికి మన ప్రభుత్వం గడప గడపకు మన ప్రభుత్వం పేరేదైనా ప్రతి ఇంటిని పలకరించాలనేది ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి ఆదేశం 3 సంవత్సరాల పరిపాలనలో
అనేక విప్లవాత్మకమైనటువంటి మార్పులు ప్రత్యేకంగా మాట్లాడుకోవాలంటే వాలంటీర్ వ్యవస్థ, గ్రామ సచివాలయ వ్యవస్థ, అది ఒక అద్భుతమైనటువంటి ఆలోచన. ఇది ఆయన మానసిక. ఈ 3 సంవత్సరాల్లో ఈ సచివాలయ వ్యవస్థ, వాలంటీర్ వ్యవస్థ ఏ రకంగా పనిచేస్తూ ఉంది, తను అనుకున్నట్టుగా కులాలు చూడడం, మతాలు చూడడం, రాజకీయ పార్టీలు కూడా చూడడం అని చెప్పి ఏదైతే ఒక మేనిఫెస్టోని ఒక బైబిల్ లాగా, ఒక ఖురాన్ లాగా, ఒక భగవద్గీత లాగా ఎలాగా భావించి తను చెప్పినటువంటి ప్రతి మాట అమలు జరగాలన్నటువంటి ఒక పట్టుదలతో ఒక పక్క కరోనా మహమ్మారి లాంటి ఒక అంటువ్యాధి ప్రబలన ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాలు అట్టుడికిపోయినా మన భారతదేశం లాంటి దేశంలో అన్ని రాష్ట్రాలు, ధనిక రాష్ట్రాలు కూడా ఇబ్బంది పాలైన మన రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి గారి దూరదృష్టితో మరి ఆయన తీసుకొచ్చిన ఈ వ్యవస్థ మనల్ని కాపాడింది. ట్రేసింగ్, ట్రాకింగ్ అనుకుంటూ మరి ఇళ్లలో సొంత అన్నదమ్ములు కూడా భయపడి పలకరించలేనటువంటి పరిస్థితుల్లో ఈ వాలంటీర్లే, ఈ సచివాలయ సిబ్బంది, ఈ ప్రభుత్వ సిబ్బంది, ఈ పార్టీ నాయకులే ప్రజల మధ్య ఉండి ప్రభుత్వ ఆదేశాలను, జగన్మోహన్ గారి ఆదేశాలను అమలు జరుపుతూ ప్రజలకు భరోసా కల్పిస్తూ ధైర్యాన్ని కల్పించింది ఈ ప్రభుత్వమే, ఈ జగన్మోహన్ గారి. ఈ 3 ఏళ్ల పరిపాలనలో అనేక అద్భుతాలు జరిగాయి. గతంలో మనం ఎప్పుడు చూడనటువంటి ఈ సచివాలయ వ్యవస్థలో దాదాపు 45 లక్షల రూపాయలు, 50 లక్షల రూపాయల దాకా పర్మనెంట్ అసెట్ మీద పెట్టి ఒక అద్భుతమైన సచివాలయం కట్టుకుంటా ఉన్నాం. ఒక ఆర్బీకేని రైతు భరోసా కేంద్రం, రైతులకి ఒక భరోసా కల్పిస్తూ ప్రతి దాంట్లో కూడా ఒక ధీమా కల్పించే విధంగా, ప్రభుత్వం ఉన్నది అనిపించే విధంగా ఒక ప్రయత్నం జరుగుతుంది. దాదాపుగా 28 లక్షలు పెట్టి అన్ని రకాలుగాను రైతుకు కావాల్సిన సమాచారం మొత్తం అక్కడే అందించే విధంగా మరి ఈరోజు ఆ వ్యవస్థ ఏర్పడింది. అంతేనా, ఈరోజు 59 గ్రామ పంచాయతీలు, 34 మున్సిపల్ వార్డులు ఉంటే ఒక 59 పంచాయతీలు, 34 పంచాయతీలు మాత్రమే కనీసం ఆర్ఎంపీ డాక్టర్లు ఉన్నారు. ఆర్ఎంపీ డాక్టర్ కూడా లేనటువంటి ఎన్నో పంచాయతీలు ఉన్నాయి. అలాంటిది ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన ప్రకారం ప్రతి 2000 జనాభాకి ఒక వెల్నెస్ సెంటర్, ఒక ట్రైన్డ్ నర్స్, బిఎస్సి నర్సింగ్ చేసినటువంటి ఒక ట్రైన్డ్ నర్స్ ఉండి 88 రకాల మందులతో, అత్యవసర మందులతో మనకి సేవలు అందించడానికి ఒక వెల్నెస్ సెంటర్ దాదాపు 22 లక్షల రూపాయలతో వస్తుంది. ఈ రకంగా ఒక విప్లవాత్మకమైనటువంటి పరిపాలన ఈ 3 సంవత్సరాలు మనం చూసాం, అనుభవపూర్వకంగా చూసాం, మాటల్లో కాదు చేతల్లో చూసాం. కొంతమంది అడుగుతూ ఉన్నారు, ఇంకా కొంచెం రోడ్లు వేస్తే బాగుంటుందని అడుగుతూ ఉన్నారు. ఈరోజు ఈ 3 సంవత్సరాల్లో దాదాపుగా 2 సంవత్సరాలు కరోనా మహమ్మారి వల్ల ఇబ్బంది అయినప్పటికీ ఎక్కడ చెప్పినటువంటి ప్రతి మాట నెరవేరుస్తూ, ఏవైతే ఆయన నవరత్నాలు అని చెప్పారో ప్రతి ఇంటికి వాటిని చేరుస్తూ ఆర్థికంగా మన కుటుంబాలను నిలదొక్కుండే విధంగా చేశారు. రాబోయేటువంటి 2 సంవత్సరాల్లో ప్రాధాన్యత క్రమంలో ఇప్పుడు దాకా జరిగింది ఏంటి, జరగబోయేది ఏంటి అని చెప్పేది దాంట్లో ఈరోజు మా ప్రజాప్రతినిధులు, సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు అందరూ ఈ ఆధ్వర్యంలో అందరం కలిసి తిరుగుతూ ఉన్నాం. ఉన్నటువంటి దాంట్లో ఏది ముందర, ఏది వెనకతల, ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితుల్లో ఏది మనం చేయగలుగుతాం, ఎక్కువ మందికి ఏది ఉపయోగపడుతుంది అనే దాని మీద అంచనా వేసుకుంటూ రాబోయేటువంటి 2 సంవత్సరాల్లో ఆ కార్యక్రమాలు అన్నీ కూడా పూర్తి చేస్తామని చెప్పి మీ ద్వారా ప్రజలందరికీ తెలియజేసుకుంటున్నాం. అందరినీ కూడా కోరుకుంటేది ఒకటే, ఇటువంటి విప్లవాత్మకమైనటువంటి ఆలోచన మరి కలిగినటువంటి జగన్మోహన్ గారిని ఆశీర్వదించండి. తప్పకుండా కరోనా లాంటి మహమ్మారి లేనట్లయితే ఈరోజు రాజశేఖర రెడ్డి గారి పరిపాలనకి అద్దం పట్టే విధంగా సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్ళలాగా ఆనాటి పరిపాలనలాగానే ఈరోజు కూడా సాగేది. అభివృద్ధిలో ఈ సంవత్సరం కాలంలో చివరి 6 నెలలు ఎలక్షన్ సమయం తీసేసిన సంవత్సరం కాలంలో రాబోయేటువంటిలో దాదాపుగా మనకి సంబంధించిన అన్ని క్రిటికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పూర్తి చేసుకుంటామని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తాం. జనగామ జిల్లా తరిగొప్పుల మండల కేంద్రానికి కూతవేటు దూరంలోని నర్సింగాపూర్ పల్లెకు ఏళ్లు గడుస్తున్న రోడ్లు వేయకపోవడంతో గ్రామస్తులు మండిపడుతున్నారు. పలువురు స్థానికులు V3 న్యూస్ రిపోర్టర్తో మాట్లాడుతూ రోడ్డు లేకపోవడంతో ఎవరైనా తమ ఊరికి బియ్యం ఇవ్వాలన్నా తీసుకోవాలన్నా ముందుకు రావడం లేదని వారు వాపోతున్నారు. అత్యవసర సమయంలో గర్భిణులను హాస్పిటల్కి తీసుకువెళ్లడానికి 108 అంబులెన్స్ కూడా గ్రామానికి రాలేని దుస్థితి నెలకొందని విచారం వ్యక్తం చేస్తున్నారు.
ఇకనైనా అధికారులు ప్రజాప్రతినిధులు స్పందించి తమ గ్రామానికి రోడ్డు వేసి అభివృద్ధిలోకి తీసుకురావాలని ప్రాధేయపడుతున్నారు. కార్యక్రమంలో మంచినీళ్ళ కరుణాకర్, తగరపు రామచంద్రం, సానాది శ్రీను, యనమల్ల భిక్షపతి, గునిగంటి ఉప్పలయ్య, మంచినీళ్ళు మల్లేశం తదితరులు పాల్గొన్నారు. ఈ గ్రామ పెద్దలకు నమస్కారం. విషయం ఏమిటంటే, నా పేరు యనమల్ల భిక్షపతి, మా ఊరు నరసింగాపురం, మండల్ తరిగప్ల, జిల్లా వరంగల్. ఎప్పుడైనా ఈ రోడ్డుకు ఇబ్బంది గురించి నేను మాట్లాడుతున్నాను. అయితే విషయం 250 సంవత్సరాల నుంచి ఇక్కడ నడుస్తున్నది. ఈ విషయంలో అందరూ ఎన్నికలు వేయడానికి, ఓట్లు వేయడానికి సర్పంచ్ కానీ ఎంపీటీసీలు కానీ అందరు ఇక్కడికి వచ్చి ఓట్లు అడుగుతారు. కానీ ఈ రోడ్డు పట్టించుకున్న నాదుడే లేడు. ఇక్కడ పిల్లలకు ఇబ్బంది అవుతుంది. చదువు ఇక్కడ స్కూల్ ఉండి అప్పట్లో స్కూల్స్ ఎత్తేసిర్రు. మేము స్కూల్కు పిల్లలు పంపించాలంటే ఆటోస్ ఎవరు వస్తలేరు. వాళ్ళు గర్భిణీ స్త్రీలు ఉంటే వస్తే ఎవరు కనడానికి ఆటోలు పంపించాలంటే ఆటోలు వస్తలేరు. ప్రతి ఒక్క దానికి రేషన్ బియ్యానికి పిల్లలకు దానికి ఇప్పుడు షాప్ లేదు మా ఊర్లో. మన కిరాణా షాప్స్ లేదు. ప్రతి ఒక్క విషయానికి తరిపలు పోవాలంటే ఇబ్బంది అవుతుంది. తరిగప్పుల నుంచి 3 కిలోమీటర్లు ఉన్నది సార్ మాకు. అయితే ఈ ప్రభుత్వానికి మేము చెప్పినదంటే ఎంత చెప్పినా ఇంటలేరు. కలెక్టర్ ముత్తిరెడ్డి వచ్చిండు 3 సార్లు మా ఊరికి. వస్తే వినతి పత్రం ఇచ్చినాం, సరే అన్నాడు, అటే పోయిండు. సర్పంచ్కి ఇచ్చినాం, అటే పోయిండు. ఎప్పుడు ఏమి ఇచ్చడం లేదు. ఇక మాకు మస్తు ఇబ్బంది అవుతుంది. ఈ రోడ్డుని ఈ ప్రభుత్వం పట్టించుకోవాలని కోరుకుంటున్నాం. ఈ ఊరికి నరసింగపురం గ్రామం అని ఇక్కడ 200 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్నది కనుక ఎవరు అభివృద్ధి చేస్తలేరు. ఏ ఎమ్మెల్యే చేస్తలేడు, ఏ కార్పొరేషన్ చేస్తలేడు, ఏ సర్పంచ్ కూడా చేస్తలేరు. ఈ ఊరు నుంచి ఒక ఆడి మనిషి కానీ మగ మనిషి కానీ ఎక్కడి నుంచి అయినా తరగపుల నుంచి ఇడికి దిగి హైదరాబాద్ నుంచి కానీ వరంగల్ నుంచి కానీ వచ్చిన వాళ్ళు ఆ తరగపుల వరకే వస్తారు. ఆడికించి ఆటో మాట్లాడితే కూడా మీ ఊరికి రోడ్డు బాగలేదు, మేము రాము అని అంటారు. ఇక్కడ ఎవరైనా కడుపుని వచ్చి ఓ రాత్రి డెలివరీకి పోదామన్నా కూడా పోవటానికి కూడా ఫోన్ చేస్తే ఆటో కూడా వస్తలేదు. ఇక్కడి నుంచి ఎవడైనా బైక్ మీద కూర్చుండబెట్టకపోతే అక్కడ జారిపోయి పడిపోయినరు. అక్కడి నుంచి మా ఊరికి పిల్లనిస్తామని వచ్చిన వాళ్ళు కూడా మీ ఊరికి రోడ్డు బాగలేదు, మీ ఊరంకెల కూడా మేము పిల్లనియమయ్యా అని కూడా వెళ్ళిపోయిన సమక్షంలో మేమందరం బాగా ఇబ్బంది పడి ఇదేంది మా ఊరు ఇన్ని రోజులు అయితేంది అవకాశం వచ్చి 200 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ ఉన్నాము. మరి మాకందరికి ఊరందరికి కూడా అన్యం ప్రతి మనిషి కూడా బాధపడుతున్నాము. మాకు ఈ రోడ్డు సౌకర్యం కావాలి. జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఎర్రగడ్డ డివిజన్ మోతీనగర్లో ఓపెన్ మస్తీ బేకర్ సీజన్ ఏ ఫంక్షన్ హాల్లో ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ప్రారంభించారు. కార్యక్రమంలో నిర్వాహకులు షంషీర్ బేగ్, కమర్ సయ్యద్ తాజ్ షౌకత్, టీఆర్ఎస్ ఎర్రగడ్డ డివిజన్ అధ్యక్షుడు సంజీవ, జనరల్ సెక్రటరీ షరీఫ్ కురేషి, నాయకులు సిరాజ్, తన్ను ఖాన్, విజయ్ సింహ, మాజీ కార్పొరేటర్ షరీఫ్ తదితరులు పాల్గొన్నారు. నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి పట్టణంలోని నాగర్ కర్నూలు ఎక్స్ రోడ్లో ఎస్ఐ వెంకటరెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు వివిధ వాహనాల తనిఖీ, డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించారు.
హన్మకొండ V3 న్యూస్ రిపోర్టర్ నంబి శ్వేత పుట్టినరోజు సందర్భంగా స్థానిక మల్లికాంబ మనోవికాస కేంద్రంలో 200 మంది మానసిక వికలాంగ పిల్లలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. అందరికీ నమస్కారం. ఇది మల్లికాంబ మనోవికాస కేంద్రం. 2001 సంవత్సరంలో నా ముగ్గురు పిల్లల్లో ఇద్దరు మెంటల్లీ రిటార్డెడ్ వాళ్ళతో పాటు కొంతమందికి హెల్ప్ చేయాలనే ఉద్దేశంతో 4 పిల్లలు మా పిల్లలతో కలిపి ఇది స్టార్ట్ చేశాము. ఇప్పుడు 220 చిల్డ్రన్కి 45 స్టాఫ్తో మేము ఇక్కడ సర్వీస్ చేస్తున్నాం. ఇప్పుడు మేము 220 చిల్డ్రన్కి స్టాఫ్కి అందరూ కూడా దాతల సహాయంతో మేము ఇన్స్టిట్యూషన్ రన్ చేస్తున్నాము. ఇక్కడ 60 చిల్డ్రన్ వీళ్ళతో పాటు డిపెండెంట్ చిల్డ్రన్ కూడా ఇక్కడ మేము చదువు చెప్పించి వాళ్ళకి డిగ్రీ లెవెల్ వరకు కూడా చదివిస్తున్నాము. అదేవిధంగా దాతల సహాయంతో పిల్లలకి హైజీనిక్ ఫుడ్ ప్లస్ వాళ్ళకి అవసరమైనటువంటి థెరపీస్ ఇవన్నీ కూడా మేము ఇక్కడ మెయింటైన్ చేస్తూ చాలా కష్టాలతో ఇన్స్టిట్యూషన్ రన్ చేస్తున్నాం. మీ యొక్క సహాయ సహకారాలు ఎప్పుడు కూడా సంస్థకి ఎప్పుడు కూడా ముందు చాలా అవసరం. మీ యొక్క సహాయ సహకారాలు ఉండాలని దాతల సహాయంతో ఇన్స్టిట్యూషన్ రన్ చేస్తున్నాము. ఈ సందర్భంగా ఇక్కడ శ్వేత గారు మా మల్లికాంబ మన వికాస్ కేంద్రం సంస్థకు వచ్చి తన బర్త్డే సెలబ్రేట్ చేసుకున్నారు. శ్వేత గారు వీక్లీ న్యూస్ రిపోర్టరు. ఈ సందర్భంగా శ్వేత గారికి హ్యాపీ బర్త్డే చెప్తున్నాము. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే శ్వేత గారు. మీరు ఇలాంటి పుట్టినరోజులు ఎన్నెన్నో జరుపుకోవాలని, మీరు జీవితంలో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని, అదేవిధంగా మీ యొక్క కుటుంబాశలు నెరవేరాలని మేమందరం కూడా కోరుకుంటున్నాము. హ్యాపీ బర్త్డే టు యూ శ్వేత గారు. అదేవిధంగా ఈరోజు మన దగ్గరికి పోయిన సంవత్సరం కూడా మా దగ్గరికి ఇక్కడికి రావడం, మార్నింగ్ స్పెషల్ బ్రేక్ఫాస్ట్ పెట్టించారు. అట్లానే మేడం వాళ్ళ శ్వేత వాళ్ళ అమ్మ నాన్నగారిని కూడా తీసుకురావడము, మా పిల్లలకు సార్ ద్వారా ఇక్కడ మెడిటేషన్ గురించి కూడా చెప్పించడం జరిగింది. థ్యాంక్ యూ శ్వేత గారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యాపీ బర్త్డే టు యూ. ఆమె ఏం తింటుందో తెలియదు, ఏమి తినాలో తెలియదు, ఆకలి అంటే తెలియదు. ఆమె మన జీవితంలో అన్నీ విన్నా కూడా మనం ఏ విధంగా బ్రతకాలన్న తపన పడుతున్నాం. ఇలాంటి వారిని చూడండి. దీన్ని పరిచయం చేయడం కోసం నేను మా కుటుంబ సభ్యుల్లో ఈరోజు మా శ్వేత బర్త్డేలా చిన్న గిఫ్ట్గా చేయడం, భోజన వసతికి ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి ఒక్కరూ మనం చేస్తున్నటువంటి యొక్క జీవన పరిమాణంలో ఏ విధంగా జీవించాలనేది మనం కాదు ఆలోచన చేసేది, వీరి గురించి కూడా మనం కూడా ఆలోచించాలి. అన్ని విధాల వీరికి అవయాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, కానీ బ్రెయిన్లెస్. మనం ఏం మాట్లాడుతున్నామో వీరి స్థితిని చూస్తే చాలా అయోమయమైనటువంటి స్థితి. ఈ స్థితిలో వీళ్ళు జీవిస్తున్నారు. మనకు మేధస్సు, సంపన్నం, మన యొక్క ఆర్థిక వనరులు అన్నీ ఉన్నా కూడా ఏ విధంగా జీవించాలి, ఎలా జీవించాలి అన్న తపన పడుతుంటాం. కానీ ఇలాంటి అభాగ్యులు ఈ సృష్టిలో చాలామంది ఉన్నారు. వీళ్ళందరికీ మన చేయుతనిచ్చి మనం కూడా వీరికి చేయుతగా ఉండి మనం ఉన్నామని వాళ్ళ అసలు మనం ఎందుకు వచ్చామో వాళ్ళకి తెలియదు. పెద్దపల్లి జిల్లా అంతర్గాంలో ఏపీజే అబ్దుల్ కలాం చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత శిక్షణ కేంద్రంలో విద్యార్థులకు తహసీల్దార్ కె వేణుగోపాల్, ఎస్ఐ బి సంతోష్ కుమార్, సర్పంచ్ కుర్ర వెంకటమ్మ నూకర స్టడీ మెటీరియల్ అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మంచి ఉద్యోగాలు పొందాలని అభిలషించారు. ఇలాంటి మంచి కార్యక్రమం చేపట్టిన ట్రస్ట్ నిర్వాహకులను వారు అభినందించారు. కార్యక్రమంలో ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి బానోతు తిరుపతి నాయక్, సభ్యులు పాల్గొన్నారు. ఉద్యోగాలు సంపాదించి ఈ ట్రస్ట్ యొక్క పేరు పెట్టాలని
సందేశాన్ని వివరించే అవకాశం నాకు మరొకసారి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుసుకుంటూ సార్ 10 మంది చిన్న ఆలోచన చేసుకొని ఏపీసీ అభ్యర్థులు జరగడం తీసుకుంది సార్ మంచి ఆలోచన వచ్చేట్టున్నాము చాలా చిన్న వయసులో 25 సంవత్సరాల వయసులో మంచి విలువైన ఆలోచన అది మా అందరి కూడా 10 మంది సభ్యులను ఫౌండర్గా ఏర్పాటు చేసుకోవడం సార్. మా ఫస్ట్ పని మొదలుపెట్టిన సందర్భంలో ప్రోగ్రాంలో కూడా మంచి కార్యక్రమం చేశారు. కూడా సభ్యులు చేసే వాళ్ళ సహాయం సహకారాలు ఆలోచన అందిస్తూ ఉన్నాం సార్. ఈ కార్యక్రమం ఫస్ట్ మొదలుపెట్టిన రోజు నుంచి చిన్న చిన్న కార్యక్రమం అవసరం పడితే సహాయం చేసే నాకు సాటిస్ఫాక్షన్ అనిపించలేదు. ఎందుకంటే ఒక మనిషికి నా నిర్వహిస్తే ఆయన జీవితం నచ్చిపోతుంది. ఏదైనా చేయాలి అనే ఉద్దేశంగా స్పోర్ట్స్ ఎడ్యుకేషన్ మీద దృష్టి పెట్టాలని ఆలోచన అందరం చేసుకోవడం సార్. మీ అందరికీ తెలిసింది సార్, కరోనా ప్రపంచాన్ని చేసింది. ఆ కరోనా కాలంలో మా మండలంలో ఉన్న సర్పంచుల సహకారంలో సహకారంలో 8,000 మంది అందరితో చాలా గర్వంగా జరుగుతున్నాం. అందరము పొద్దున్న చేసి వంట చేసుకుని నేనే పండించాం సార్. చాలా సంతోషకరమైన విషయం. చాలా పనిచేయడం గుంటూరు జిల్లా ఎస్పీ ఆరిఫ్ ఆఫీస్ ఆదేశాల మేరకు సీజ్ చేసిన సుమారు 60,000 రూపాయల విలువ కలిగిన 84 మద్యం బాటిళ్లను తుళ్లూరు డీఎస్పీ వి పోతురాజ్ ఆధ్వర్యంలో ధ్వంసం చేశారు. సిఐ దుర్గా ప్రసాద్ పర్యవేక్షణలో తుళ్లూరు గ్రామ శివార్లలోని ఖాళీ ప్రదేశంలో మధ్యవర్తుల సమక్షంలో వాటిని ధ్వంసం చేశారు. నంద్యాల జిల్లా చాగలమరిలో షార్ట్ ఫిల్మ్ల హావా నడుస్తోంది. సాంఖ్య మూవీ ప్రెజెన్స్ తో నిర్మిస్తున్న షార్ట్ ఫిల్మ్ ట్రాన్స్ చిత్రం ట్రైలర్ వచ్చేసింది. ఈ చిత్ర డైరెక్టర్ కిషోర్, నటులు పవన్, సాయినాథ్ రెడ్డి, నవీన్, కిషోర్ తదితరులు పాల్గొన్నారు. ఈ షార్ట్ ఫిల్మ్ విభిన్నమైన కథ అని డైరెక్టర్ అన్నారు. ఎవరైనా ఉన్నారా? ఎవరు లేనట్టున్నారు. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఫిరంగిపురం పోలీస్ స్టేషన్ లో ఎస్పీ ఆరిఫ్ ఆఫీస్ ఆకస్మిక తనిఖీ. సిబ్బంది పనితీరు, పెండింగ్ కేసులపై ఆరా. సింగరేణి ఆర్చి2 జీఎం కార్యాలయం ఎదుట మైనింగ్ స్టాఫ్ ఆందోళన. మద్దతు తెలిపిన అన్ని కార్మిక సంఘాలు.
పాల్గొన్నాం. ఏపీ డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి వెల్లడి. ఏళ్లు గడుస్తున్న అతిగతి లేని రోడ్డు, మండిపడుతున్న నర్సింగాపూర్ పల్లెవాసులు. ఇవి ఇప్పటి వరకు అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజయితం. నమస్కారం.